హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మా ఫ్రెండ్ నాని గారు ఇద్దరం ఫ్యామిలీస్తో అయితే కలిసి వైజాగ్ అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. హాయ్ చెప్పమ్మా, సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు. హాయ్. ప్రజెంట్ మా ఊరు గణపురం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. గణపురం నుంచి ముందుగా తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం నుంచి మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకుని అక్కడి నుంచి పెక్కువలు అయితే వెళ్ళాలి. ముందుగా పెక్కువలు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అటు నుంచి అయితే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోతాం. నేను వీడియోలో కనిపిస్తూ వాయిస్ లైవ్లో చెబుతూ వీడియో రికార్డ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరైతే ఎక్స్క్యూజ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అలానే ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. యాక్చువల్గా మేమైతే లాస్ట్ వీకే వెళ్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ వీక్ ఈ వర్షాలు వీటి కారణంగా అయితే అక్కడ బాగాలేదు, అరకు మొత్తం క్లోజ్ చేస్తారని చెప్పని తెలిసింది. దానివల్ల తర్వాత వీక్ అయితే ఇప్పుడు పెట్టుకున్నాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మా అమ్మాయి జాహ్నవి మీకైతే నమస్కారం చెప్పి దండం పెడతానంటుంది, హాయ్ చెప్తా అంటుంది. జాను చెప్పమ్మా హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పాడు చూడు, నమస్కారం పెట్టు, నమస్కారం పెట్టమ్మా. ప్రజెంట్ మనం తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం నుంచి ఆయన్ని పికప్ చేసుకుని మా ఫ్రెండ్ని అక్కడి నుంచి అయితే బెక్కవోలు వెళ్ళాలి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి సుమారుగా ఒక 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈజీగా ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఉంది. ఈ జర్నీ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం అయితే అయిపోతుంది వైజాగ్ వెళ్ళేసరికి. నేను అనుకోవడం, నేనైతే కార్లో వైజాగ్ సింగిల్ డ్రైవింగ్ లాంగ్ డ్రైవింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు అయితే వెళ్ళాను, కానీ మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. ఫ్యామిలీతో అయితే కనుక ఇదే ఫస్ట్ టైం. బెక్కవోలు అయితే రీచ్ అయిపోయాం. బెక్కవోలులో గోలింగేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. ఈ గుడికి సుమారుగా 1100 సంవత్సరాల పైబడి అయితే చరిత్ర అయితే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలోనే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అటు నుంచి అటే పిఠాపురం మీద నుండి వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాం. నేను అరకు సెకండ్ టైం అయితే వెళ్తున్నాను రోడ్ వేలో. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ట్రైన్లో వెళ్ళాను. నాకు రూట్ అంత ఐడియా లేక మా ఫ్రెండ్కి కాల్ చేసి రూట్ గురించి అడిగితే తనైతే అనకాపల్లి నుంచి అయితే డైవర్ట్ అయిపోమని చెప్పాడు, సబ్బవరం నుంచి. ఆ రూట్ నుంచి ఇంకా డైరెక్ట్గా అరకు రోడ్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ మనకి అరకు ఘాటీ రోడ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ మనం ఘాటీ ఇంకా ఎక్కలేదు, ఘాటీ స్టార్టింగ్లో అయితే ఉన్నాం. ఎస్కోట దాటిన తర్వాత నుంచి అయితే ఘాటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఘాట్ రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఇంకా కార్ ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఫోటోలు దిగడం, వీడియో రికార్డ్ చేసుకోవడం ఇదే సరిపోయింది మాకు చాలా వరకు. అలా మెల్లగా వ్యూస్ చూసుకుంటూ వ్యూ పాయింట్స్ దగ్గర ఆగుతూ అలా అరకు అయితే రీచ్ అయ్యాం. మేము అరకు వెళ్ళేసరికి ఈ నైట్ 7 అయితే అయింది టైము. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం. మాకు 12 అవర్స్ అయితే పట్టింది. దారిలో టెంపుల్కి వెళ్ళడం, ఇంకా ఇలా ఈ లొకేషన్స్ అన్నీ ఆగి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళడం వలన ఇంత టైం అయితే పట్టింది. రాత్రి మేము వచ్చేసరికి సుమారుగా టైం అయితే 7 అయితే అయిపోయింది. ఇంకా టైంలో లైటింగ్ లేక మీకైతే వీడియో ఏమీ రికార్డ్ చేసి చూపించలేదు. నైట్ మేము స్టే చేసిన హోటల్ హిల్స్ వ్యాలీ రిసార్ట్స్ జంగిల్ విల్లా. ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి అరకు మెయిన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే థియేటర్ ఒకటి ఉంటుంది, థియేటర్కి దగ్గరలో ఉంటుంది ఈ హోటల్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము వెకేట్ చేసేసి చాపరాయి అండ్ అక్కడ దగ్గరలో కొన్ని వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే అరకు వెళ్ళేసరికి ఎలాగో నైట్ అయిపోతుంది, అక్కడ ఉండలేము, వేడిగా ఉంటుంది, ఏసీ రూమ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ మేము అనుకున్నదోటి ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఒకటి. నార్మల్ రూమ్ తీసుకున్నా సరే రగ్గు కప్పుకుంటే కానీ నిద్ర అయితే పట్టలేదు, అంత చలి అయితే వేసింది. యాక్చువల్గా చాలామంది అయితే జనవరి డిసెంబర్లో అయితే వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది క్లైమేట్ అన్నారు. కానీ ప్రజెంట్ రైనీ సీజన్ బాగుంటుంది కదా, నేను ఇప్పుడైతే వచ్చే చలి తక్కువ ఉంటుందని. కానీ అలా అయితే లేదు, చలి అంతకు డబల్ అయితే ఉంది. ఇప్పుడు రూమ్ నుంచి అయితే వేకేట్ చేసి చాపరా అయితే స్టార్ట్ అయ్యాం. మీకు కూడా చూపిస్తాను, వ్యూ చూడండి. అరకు రోడ్లు అయితే చాలా బాగున్నాయి అబ్బా, చాలా బాగున్నాయి. అసలు జర్నీ కూడా చేసినట్టే తెలియట్లేదు. దానికి తగ్గట్టు క్లైమేట్ వ్యూ ఇవన్నీ చూసుకుంటే ఇంకా అసలు మనకు స్ట్రెస్ అనేదే రాదు. చాలా బాగుంది చూసుకుంటే. అసలు ఇటు నుంచి అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. చాపరాయి అయితే రీచ్ అయిపోయామండి.
చాపరాయి దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపలంతా చాలా వరకు చేంజ్ అయిపోయిందని చెప్పారు. అది ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. నేను చాపరాయికి వచ్చేసి దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల పైన అయితే అవుతుంది. ఇప్పటికి అయితే చాలా చేంజ్ అయిపోయింది చాపరాయి. అప్పుడు ఎంట్రీ కాస్ట్ అటువంటివి ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే కనుక పెర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపలికి ఎంట్రీకి. కానీ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయితే చేశారు. టికెట్ పెట్టారు కానీ ఇప్పటికి డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయితే చేశారు. అరకు చాపరాయి మొత్తం సరౌండింగ్స్ అన్నీ కూడా విత్ రోడ్స్తో సహా మొత్తం చాలా బాగా అయితే చేశారు. ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. యాక్చువల్గా మనం వచ్చింది అయితే కార్లో, కానీ రైల్వే స్టేషన్ ఎందుకనేది మీకు లోపలికి వెళ్తే అర్థమవుతుంది. స్టేషన్కి ఆపోజిట్లో కొండలు అన్నీ కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఆ వ్యూ మేము చూడడానికి మీరు కూడా చూడడానికి బాగుంటుందని చెప్పి ఆ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. స్టేషన్ బయట అయితే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవి పేపర్ చెట్లు అని నేను అనుకుంటున్నా, మరి నాకైతే అంత క్లారిటీ లేదు. అరకు రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ బయట ఒక గార్డెన్ ఏరియా అయితే ఉంది. గార్డెన్ ఏరియాలో మనకి ఇక్కడ లోకోమోటివ్ ఇంకా కొన్ని అయితే ఇటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే టన్నల్ ఇన్స్పెక్షన్ కార్. ఇది ఒకప్పుడు నాకు తెలిసి టన్నల్ ఇన్స్పెక్షన్ కోసం వాడిన రైలు కార్ అయ్యి ఉంటుంది. దాన్ని ఇక్కడ అయితే పెట్టారు, ఈ ప్లేస్లో అయితే ఉంచేసారు. ఇంకా అరకు రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ఈ రైల్వే స్టేషన్కి రోజుకి 2 ట్రైన్లు మాత్రమే వచ్చి వెళ్తాయి. అది కూడా విశాఖపట్నం కిరండోలు విశాఖపట్నం అవి మాత్రమే వెళ్తాయి. ఇంకా ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఏం అవసరం లేదని చెప్పి అన్నారు. అరకు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి చూస్తే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. అరకు నుంచి ఇంకా పైకి అయితే హైవే కన్స్ట్రక్షన్ అయితే ఏదో జరుగుతుంది. ఇది రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే వెళ్తుంది. దూరంగా మనకు కనబడుతుంది. అక్కడ నుంచి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ హైవే అయితే అరకు ఇంకా పైనుంచి అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇది వైజాగ్ నుంచి ఇలా పైకి ఒరిస్సాగా అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఎదర దూరంగా కూడా ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీకు కొన్ని వీడియో క్లిప్స్లో కొంచెం నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. ఆ నాయిస్కి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా పాప చెప్పులు, 2 ఇక్కడ విండ్ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల అయితే కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక మీకు మ్యాక్సిమం ఒక 2-3 చోట్ల అయితే మీకు ఇదే సౌండ్ అయితే వినిపిస్తుంది. అరకు విలేజ్ కూడా 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి అప్పటికిప్పటికి కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి ఎంట్రన్స్. మ్యూజియం కూడా చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. మొత్తం ప్రతిదీ కూడా అసలు నేను అప్పటికిప్పటికి గుర్తుపట్టలేనంత బాగా అయితే డెవలప్ అయితే జరిగింది. లోపల స్కై సైకిల్, జిప్ లైన్, పిరమిడ్ వాక్ ఇలా చాలా అయితే ఉన్నాయి అడ్వెంచర్స్ అయితే. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మ్యూజియంలోకి ఛార్జ్ అయితే ఉంది. పర్ హెడ్ 60 రూపీసు. లోపల బోటింగ్ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, మనం బయట బోర్డు మీద చూసినట్టు. ఇవన్నీ ఇక్కడ మ్యూజియంలో అవైలబుల్ ఉన్న అడ్వెంచర్స్. ఒకటి ప్రైజింగ్లో అయితే ఉంది. వాల్ క్లైంబింగ్ 200, రోప్ కోర్సు 300, ఏరో షూటింగ్ 75. ఎన్ని కాంబో ప్యాక్ కూడా ఉంది ఇక్కడ. ఆల్ యాక్టివిటీస్ అయితే 800 రూపీసు. ఎనీ 4 యాక్టివిటీస్కి అయితే 600 రూపీసు. ఇక్కడ మొత్తం కూడా ఒకప్పుడు ఇక్కడ ఫార్మింగ్ ఎలా చేసేవారు అవన్నీ డీటెయిల్డ్గా అయితే కనుక విగ్రహాల రూపంలో పెట్టి చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియంలో టైప్స్ ఆఫ్ డెన్సా డ్యాన్సెస్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ టైప్లో అయితే డ్యాన్సులు అయితే చేసేవారు ఇది వరకు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లైవ్లో కూడా ఒక 2 అయితే ఉన్నారు.
మీరు గుర్తుపట్టలేరు. ఈ ట్రైబల్ మ్యూజియంలో ఇంకా చాలా రకాల స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ స్టోర్ అయితే కనుక కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించినటువంటి పంటలు వాటి నుంచి వచ్చేవన్నీ కూడా ఇక్కడ పెట్టి అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ చిరుధాన్యాలు, ఇంకా చాలా రకాలు కొర్రలని, రాగులని, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చెప్పడానికైతే కనుక ఇవన్నీ చాలా ఉంటాయి. వాటి నేమ్స్ కూడా నాకైతే అంత పూర్తిగా అయితే తెలీదు. మ్యూజియం లోపల చూసినట్లయితే మనకి చాలా వరకు షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. టాయ్స్ అని, బ్యాగ్స్ అని, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం ఇలా రెండు వైపులా ఉన్నాయి ఇలాగ షాప్స్ అయితే. నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియం దాటి కొంచెం లోపలికి వస్తే అక్కడ నుంచి కాఫీ మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. లోపల కాఫీ మేకింగ్ ఎలాగ ఏంటనేది ఇవన్నీ అయితే కనుక మనకి అరేంజ్ చేశారు చూడడానికి. మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కాఫీకి సంబంధించిన ప్రొడక్ట్సే. అన్నీ మొక్కలు కానివ్వండి, ఏవైనా సరే అన్నీ టోటల్గా. ఇవన్నీ కాఫీ గింజలు, ఇవి ఎలా మేకింగ్ ఏంటి అనేది అన్నీ కూడా మనం లోపల ఉంటుంది ఆర్టిఫిషియల్గా. ఆర్ట్ రూపంలో అన్నీ కూడా మెన్షన్ చేశారు, చూడాలి. లోపల కాఫీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఒక స్టోర్ అయితే ఉంది. ఇక్కడ కాఫీ చాక్లెట్స్ అండ్ కాఫీ పొడిలో కూడా 2-3 రకాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. ఈ మ్యూజియంలో కాఫీ పంట అయితే ఎలా పండుతుంది, కాఫీ గింజలని ఎలా సేకరిస్తారు, వాటి నుంచి కాఫీ పొడి ఎలా తయారు చేస్తారు అన్నీ కూడా డీటెయిల్డ్గా అన్నీ ఒక ఆర్ట్ రూపంలో అయితే కనుక అరేంజ్ చేశారు. ప్రతిదీ కనుక మనం చూసి ఇక్కడ తెలుసుకోవచ్చు కాఫీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మేకింగు. మొత్తం ఈ లోపలంతా ఎటు చూసినా సరే, ఎటు వెళ్ళినా సరే మనకి స్మెల్ అయితే కాఫీ స్మెల్ వస్తుంది. మొత్తం కంప్లీట్గా మనకి ఇంకా వేరే ఏ వాసన కూడా రాదు, టోటల్గా కాఫీ స్మెల్లే. ఇక్కడ చెట్లు కూడా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఏం చెట్లు అనేది నాకు కూడా అంత క్లారిటీగా అయితే తెలీదు. కొన్ని అయితే బళ్ళు ఉన్నాయి. ఇలాగే ఈ బళ్ళలో కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టారు, కుండీల్లో పెట్టి. పొద్దున్నుంచి మొత్తం చూడాల్సినవన్నీ అరకులవన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా నాన్నగారిని ఏమన్నా చెప్పమంటే అసలు ఏం చెప్పండి, నేనేం మాట్లాడిన అంటున్నారు ఆయన. అండ్ ఏమన్నా మాట్లాడిన నాన్నగారు చెప్పండి. మీకు నచ్చిందా అరకు? బాగుంది, అరకు చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం వచ్చారు కదా? ఫస్ట్ టైం వచ్చాను. వసంత గారి దయ వల్ల మాకు వద్దు పెద్ద ట్రిప్ జరిగింది. ఏం వద్దులే, క్రెడిట్ గోస్ టు వసంత్ గారు. ఏం కాదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అరకు నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో కటిక వాటర్ ఫాల్స్కి అనేది ఒక రూట్ అయితే ఉంది సెపరేట్గా. కటిక వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పి అటైతే వెళ్ళాం, కానీ ఇది చాలా రిస్క్గా ఉంది. ఈ ఘాటీ ఏరియా, ఘాటీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం రిస్క్ అయితే ఎక్కువే ఉంటుంది. మేమైతే పూర్తిగా అయితే వెళ్ళలేదు. ఇంకొక 1 కిలోమీటర్ ఉందనగా ఇంకా అక్కడి నుంచి ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి వాటర్ ఫాల్ అయితే ఏం చూడకుండా దూరం నుంచే చూసి మేమైతే రిటర్న్ అయిపోయాం. బాగా అప్స్ అండ్ డౌన్స్ కూడా బాగా హెవీగా అయితే ఉన్నాయి. కొత్తగా ఘాటీ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం భయపడాల్సిందే. నేనైతే ఆల్మోస్ట్ భయపడ్డాను, నేను ఫస్ట్ టైం కాబట్టి ఘాటీ డ్రైవింగ్. ఫైనల్గా వాటర్ ఫాల్స్కి అయితే రాలేకపోయాం, కానీ దూరం నుంచి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే చూడగలిగాం మేము. దూరంగా మీకు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది చాలా చిన్నగా.
అలా ఆదివారం 3వ రోజు. ఇవాళ అయితే వైజాగ్ అంతా చూద్దామని చెప్పి ఆర్కే బీచ్కి, భీమిలి బీచ్కి అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాం. మధ్యాహ్నం 1 గంట టైం అయితే అయ్యింది. భీమిలి నుంచి స్టార్ట్ అయ్యి వరుసగా ఆర్కే బీచ్ వరకు మధ్యలో ఉన్న లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చి ఈవినింగ్ ఇంకా బయలుదేరిపోదామని అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ అయితే తీసి రికార్డ్ చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను. టైం ఆల్రెడీ 1 గంట అయిపోయింది. కడుపులో ఎలకలు రన్నింగ్ రేస్ అయితే పెట్టేసుకున్నాయి. ఇంకా ఆకలికి అయితే ఆగలేక మేము ఋషికొండ దగ్గరలో రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేసాం కానీ ఇక్కడ ఫుడ్ అయితే తినలేకపోయాం అసలు ఖాళీ లేక. ఈసారన్నా టేస్ట్ చేయాలి. ఫుల్గా తినేసి భీమిలి అయితే స్టార్ట్ అయిపోయి భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చూసుకుంటూ ఆగుతూ వెళ్ళిపోవచ్చు. టైం అయితే చాలా ఉంది కదా అని అనుకున్నాం కానీ టైం అయితే అసలు సరిపోలేదు. భీమిలిలో ఆగి అక్కడి నుంచి అయితే ఫోటోలు తీసుకుని స్టార్ట్ అయ్యాం మెల్లగా. ఇలా దారి పొడుగునా ఎక్కడైనా సరే మంచి వ్యూ కనిపించిందంటే అలా ఆపేసి ఫోటోలు దిగడం ఇదే సరిపోయింది మాకు. మేము ఓవరాల్గా ఆర్కే బీచ్కి వెళ్ళేసరికి నైట్ అయితే 8 అయిపోయింది టైము. మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లేట్ అవుతుందని. భీమిలి నుంచి ఋషికొండ వచ్చేసరికి చాలా నీరసం అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకా ఎటు కదలలేక ఇక్కడ కూర్చుని ఉండిపోయాను. ఎండ అయితే ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. వేసవకాలం అనిపిస్తుంది మాకైతే. భీమిలి బీచ్ దగ్గర ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సండే కాబట్టి. ఇంకా ఆర్కే బీచ్ దగ్గర ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఊహించుకోవచ్చు. ఇంకా ఆర్కే బీచ్ దగ్గర అసలు ఖాళీ ఉండదని అనుకుంటున్నా. మాకు మా ఊరి దగ్గరలో పేరుపాలెం బీచ్ ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇక్కడికైతే అరకు, వైజాగ్ ట్రిప్ మాలని అయితే రావాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే బీచ్ ఒకటే కానీ నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు బీచ్కి వెళ్ళాలని. కానీ ఇక్కడ బీచ్ అంతా డిఫరెన్స్ ఏంటంటే రాళ్ళతో ఉంటుంది. అక్కడ పేరుపాలెం అయితే రాళ్ళే ఉండవు, ఓన్లీ ఇసుక. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే వైజాగ్ ఏంటంటే కొంచెం బాగా ఫేమస్, బాగా పాపులర్ కాబట్టి వైజాగ్ బీచ్ అనేసరికి అందరికీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది బాగా. ప్రజెంట్ కైలాసగిరి దగ్గర ఉన్నాం. కైలాసగిరి దగ్గర నుంచి రోడ్వే నుంచి కాకుండా రోప్వే నుంచి వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం. రోప్వే నుంచి ఆ వ్యూ అవి కూడా బాగుంటాయి కాబట్టి రోప్వే నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఇప్పుడే కైలాసగిరి అయితే ఎంటర్ అయ్యాం. రోప్వేలోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో కూడా తీసి చూపిస్తా ఎలా ఉందో చూడండి. రోప్వే టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 160 రూపీస్. అప్ అండ్ డౌన్కి కూడా కలిపి ఒకేసారి అయితే ఛార్జ్ చేశారు. ప్రజెంట్ రోప్వే మనం స్టేషన్కి అయితే వచ్చేసాము. హాయ్ శిరీష, ఎలా చూడు చూడు శిరీష. తల్లి అసలు ఏమండి జాను చూసి నేర్చుకోవాలండి అందరూ. తల్లి బాగుందమ్మా, రోపే బాగుంది కదా. అసలు ఎవరు భయపడినా నా కూతురు అయితే భయపడట్లా. కైలాసగిరి నుంచి వస్తుంటే వైజాగ్ సిటీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చాలా అందంగా కనిపిస్తుంది. నైట్ అయితే కనుక ఇంకా బాగుంటుంది లైటింగ్ తోటి. మనకి ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది టైము. మనం అలాగే రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది, నైట్ అయితే అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇక్కడ మేము రావడం అయితే కనుక ఒక ట్రైన్ అయితే ఉంది రెడీగా. సర్లే ఇంకా తిరిగే ఓపిక అయితే లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ట్రైన్కి టికెట్ అయితే తీసేసుకుని లోపలైతే కూర్చుండిపోయాం. ఈ ట్రైన్లో కూడా మనకి నార్మల్ ట్రైన్లో ఉన్నట్టు ఏసీ, నాన్ ఏసీ కూడా ఉన్నాయి. ఏసీ వచ్చేసి 170 రూపీసు, నార్మల్ వచ్చేసి 120 రూపీసు. నార్మలే తీసుకున్నాం మేము టికెట్ అయితే. ట్రైన్ అయితే దగ్గర 30 మినిట్స్ పైన అయితే టైం పట్టేసింది స్టార్ట్ అవ్వడానికి. అక్కడికే మాకైతే చాలా ఇరిటేషన్ వచ్చేసింది. చాలా వేడిగా ఉండి గాలి ఆడక చాలా ఇబ్బంది అయితే పడ్డాం. అనవసరంగా ట్రైన్ ఎక్కామనిపించింది. ఫైనల్గా అయితే స్టార్ట్ అయింది కానీ చాలా స్లోగా అయితే వెళ్తుంది ట్రైను. కైలాసగిరి కొండ చుట్టూ తిరగడానికి దగ్గరగా అరగంట టైం అయితే పట్టింది. అయితే పట్టింది కానీ ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టుగా ఈవినింగ్ టైంకి అయితే ఇటువైపుకి రావడం వల్ల మనకి సన్సెట్ వ్యూ అయితే కనుక చాలా క్లారిటీగా అయితే రికార్డ్ చేసుకున్నాను. సన్సెట్ అయితే చాలా బాగుంది. ఒక పక్క నుంచి బీచ్ కనిపిస్తుంది, సిటీ కనిపిస్తుంది, సన్సెట్ 3 కూడా ఒకే ఫ్రేమ్లో చాలా బాగుంది. మనం ఫోన్లో వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా లైవ్లో చూసింది అయితే ఇంకా చాలా బాగుంది. కైలాసగిరి నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఆర్కే బీచ్కి వచ్చాము. ఇక్కడ ఆగడానికి చూడడానికి కూడా మాకు టైం లేదు. అక్కడ ప్లేస్ కూడా అసలు ఖాళీ లేదు, చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సండే వల్ల. ఇంకా మేము ఇటు నుంచి ఇటు డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రూమ్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఆర్కే బీచ్కి వచ్చి జస్ట్ అలా బీచ్ వారమట రోడ్డు మీద అలా జర్నీ స్టార్ట్ చేసి మెల్లగా మా హైవే అయితే ఎక్కేసాం.
మా ఊరు రావడానికి. ముందుగా మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అరకు ఒక రోజు సరిపోతుంది, వైజాగ్ ఒక రోజు సరిపోతుంది, జస్ట్ వెళ్ళి చూసి వచ్చేయడమే కదా అనుకున్నాం. కానీ మా అంచనాలన్నీ కూడా కంప్లీట్గా రాంగు. అరకు చూడడానికి ఒక రోజు అయితే సరిపోతుంది, కానీ వైజాగ్ అయితే కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. ఆ విషయం మాకు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాలేదు. మనకి వైజాగ్ ఎంత చూసినా సరే ఇంకా చాలా ఉంటాయి చూడాల్సినవి. మేము జస్ట్ ఏదో 25% లోపే చూసామని నా ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా చూడాల్సింది అయితే చాలా ఉంది. సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వైజాగ్ చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఎవరికీ లేదు. ఇంకా అలా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వద్దాం అని ఇంకా అలా అనుకుని ఇంకా మెల్లగా అయితే స్టార్ట్ అయిపోయాం. మేము యాక్చువల్గా స్టార్ట్ అయ్యేసరికి 9 అయ్యింది. ఇంకా నైట్ 9కి స్టార్ట్ అయ్యి మా ఊరికి రీచ్ అయ్యేసరికి దగ్గర ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయిపోయింది. నైట్ టైం కాబట్టి కొంచెం స్లోగా అయితే వెళ్ళాను. ఇంకా అలా అయితే మా అరకు వైజాగ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ వ్లాగ్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైము లైవ్లో చేయడం అనేది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎక్స్క్యూజ్ చేసి అవి కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మరో వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.